అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ ఈ రోజు మనము ఎవరైతే 9వ తారీఖు 18వ తారీఖు 27వ తారీఖు ఏ నెలలోనైనా సరే జన్మించి ఉంటారో వారికి ఈ 2025లో ఎలా ఉండబోతుంది, ఏ ఏ రంగాల వారికి కలిసి వస్తుంది, ఏ ఏ రంగాల వారికి కలిసి రాదు, ఎప్పుడు వీళ్ళు ఏం చేయడం వల్ల ఈ 2025లో వీరి జీవితం అనేది మార్పు రావడం జరుగుతుంది, వీరికి వివాహం అవుతుందా అవ్వదా, ఎవరికి వివాహం అవుతుంది ఎవరికి వివాహం అవ్వదు అనేది ఫుల్ వీడియో చూద్దాము. లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలా డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100కి 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనము ఎవరైతే 9వ తారీఖు 18వ తారీఖు 27వ తారీఖు జన్మించి ఉంటారో వారికి ఈ 2025లో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రవి అధిపతి అంటే సూర్యుడు అధిపతి, అంటే ఈ 9వ తారీఖు పుట్టిన వారికి కుజుడు అధిపతి. సో కుజుడు రవి ఎప్పుడు సత్సంబంధమైన రిలేషన్ ఉండడం వల్ల వీరికి ఈ 2025లో అన్ని రంగాల వారికి కూడా కలిసి రావడం జరుగుతుంది. అండ్ ఈ 9వ తారీఖు 18వ తారీఖు 27వ తారీఖు పుట్టిన వారికి మెయిన్గా ఎవరైతే ఆల్రెడీ వ్యాపారంలో ఉండి ఉంటారో, ఎవరైతే జాబ్ ఫీల్డ్ ఆల్రెడీ జాబ్ ట్రై చేస్తుంటారో వారికి జాబ్ రావడం జరుగుతుంది. వ్యాపారంలో ఉన్న వారికి ఖచ్చితంగా లాభాలు అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే షేర్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో వారు షేర్ మార్కెటింగ్ లాభం వచ్చినా వేసే అడుగులు అనేది జాగ్రత్తగా వేయడం అనేది చాలా మంచిది. వివాహం కానీ ఎవరైనా సరే, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, వాళ్ళకి 27 సంవత్సరాలు దాటి ఉంటే తప్పకుండా వివాహం అవ్వడం అయితే జరుగుతుంది. 100% వివాహం అవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం. సో ఈ 9వ తారీఖు 18వ తారీఖు 27వ తారీఖు పుట్టిన వారికి ఈ 2025లో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, వీరు ఫస్ట్ ఏదైనా చేసేటప్పుడు, ఏ పనైనా చేసేటప్పుడు అది మంగళవారం లేదంటే ఆదివారం స్టార్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీరు ఏ పనైనా చేసేటప్పుడు అది ఎదుటి వ్యక్తితో షేర్ చేసుకోకుండా స్టార్ట్ చేసినట్లయితే వారికి శుభం రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నారో వారికి కూడా మంచి అవకాశం అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వారికి మంచి మంచి సీట్లలో మంచి కాలేజెస్లో సీట్లు రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే న్యూగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటారో, అంటే జాబ్ కోసం ట్రై చేస్తున్న చాలామందికి కూడా వీళ్ళకి ఏంటంటే చాలా 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 నిదానంగా సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది లైఫ్లో. సో వీరికి ఎంత నిదానంగా సెటిల్ అయినా సరే ఈ 2025లో ఈ 9వ తారీఖు 18వ తారీఖు 27వ తారీఖు పుట్టిన వారికి మాత్రం కలిసి రావడం అనేది తప్పకుండా జరుగుతుంది. వీరికి ఎవరైతే జాబ్ ట్రైల్స్లో ఉన్నారో, అసలు మా జీవితం ముందుకు సాగట్లేదు వెళ్ళట్లేదు అనుకున్న వారికి కూడా ఈ సంవత్సరం ఈ 2025లో ఖచ్చితంగా ఫస్ట్ 6 నెలల తర్వాత అయినా సరే లైఫ్ అనేది చేంజ్ అవ్వడం, చిన్నగా మార్పు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు 1 కేజీ కందులు కానీ ఏదైనా సరే ఒక పూజారికి కానీ దానం చేయడం అనేది చాలా మంచిది. ఏదైనా గుళ్ళో ఇవ్వండి సరిపోతుంది. వివాహం కాని వారికి మాత్రమే, రిమైనింగ్ వాళ్ళందరికీ కుజదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవడం చాలా మంచిది. ఈ 9వ తారీఖు 18వ తారీఖు 27వ తారీఖు పుట్టిన వారికి వీరికి ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా రాజకీయ పరంగా బాగుంటుంది. వ్యవసాయం చేసిన వాళ్ళకి ఈ సంవత్సరం ఒక పంట బాగా వస్తుంది, రెండో పంట జాగ్రత్తగా వేసినట్లయితే చేతికి అందుతుంది. రెండోది ఎవరైతే స్త్రీలు ఉంటారో ఈ 9వ తారీఖు 18వ తారీఖు 27వ తారీఖు పుట్టిన వాళ్ళు, అమ్మాయిలైనా సరే స్త్రీలైనా సరే ఎవరైనా సరే వారికి వివాహ ప్రయత్నాలు జరుగుతున్నట్లయితే తప్పకుండా వివాహం అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి రాశి రీత్యా, జన్మనామం రీత్యా వాళ్ళకి గ్రహచారం గోచారం చూపించుకోండి. ఒకవేళ వివాహం అవ్వకపోతే ఈ సంవత్సరం 100% వివాహం అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో ఈ 9వ తారీఖు 18వ తారీఖు 27వ తారీఖు పుట్టిన వారికి జాబ్ ఫీల్డ్, జాబ్ ఈ చాలా మందికి మెయిన్ థింగ్ ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి వీళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే జూన్ దాటి జూలైకి వస్తారో అప్పటి నుంచి వీళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవ్వడం, కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీకు 9వ తారీఖు 18వ తారీఖు 27వ తారీఖు పుట్టిన వారికి ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి నాకు కమెంట్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. 100కి 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.